అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం పేరు భగవాన్ పడి అళప్పన్. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. పరమాచార్య స్వామివారు చెన్నై బెంగుళూరు జాతీయ రహదారి మధ్యలో ఉన్న కావేరీపాక్కం అనే చిన్న ఊరిలో మకాం చేస్తున్నారు. అప్పట్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం గురుదక్షిణగా వచ్చే నాణాలను లెక్కపెట్టి కంచి మఠానికి పంపేవాళ్లు. పీఠము, పీఠ పరివార అవసరాల ఖర్చుల కోసం మఠం నుండే డబ్బులు వచ్చేవి. చాలా అరుదుగా అవసరాల కోసం మహాస్వామి వారి అనుమతితో గురుదక్షిణ నుండి తీసుకునేవారు. రోజురోజుకు భక్తుల సందర్శన తగ్గిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. అన్నింటినీ చూసుకుంటున్న శ్రీకంఠన్ ఎన్నిసార్లు అడిగినా మఠం వారిని డబ్బులు అడిగే విషయంలో మహాస్వామి వారి సమాధానం ఒక్కటే, భగవాన్ పడి అళప్పన్, అనగా భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అని. ఇదిలా ఉండగా రోజువారీ తిండి కూడా సమస్యగా మారింది. భక్తులు ఇచ్చే కానుకలు కనీసం రోజుకు 1 రూపాయి కూడా అవ్వట్లేదు. మరి భగవంతుడు ఎలా కాపాడుతాడు అని శ్రీకంఠన్ ఆశ్చర్యం. ఇంతలో ఆంధ్రదేశానికి చెందిన ఒక బస్సు కావేరీపాక్కం వద్ద ఆగిపోయింది. దాని మరమ్మత్తుకు కావలసిన వస్తువులు 30 మైళ్ళ దూరం నుండి తేవాలి. మరమ్మత్తు పనులు కనీసం 3-4 గంటలు పట్టవచ్చు. ఏమీ తోచక యాత్రికులు అందరూ కిందకు దిగి అక్కడా ఇక్కడా ఉంటున్నారు. గొర్రెలు కాచే పిల్లవాడు ఒకడు వారిని చూసి, స్వామివారిని చూడటానికి వెళ్తున్నారా అని అడిగాడు. వెంటనే వారు ఆనందంతో పరమాచార్య స్వామివారు ఉన్న ప్రదేశానికి వచ్చారు. భక్తులందరూ పావు అణ, అర్ధాణ కానుకగా సమర్పించుకున్నారు. బస్సు దగ్గరకు వెళ్లగానే మరొక బస్సు కూడా అక్కడ ఆగి ఉండడం గమనించారు. ఏదైనా సహాయం కావాలేమో అని ఆ బస్సు వారు ఆపి అడుగుతున్నారు. మహాస్వామి వారి గురించి తెలియగానే వారు కూడా దర్శనానికి వచ్చారు. దాంతో గురుదక్షిణ పెద్ద నాణాల గుట్టలాగా అయ్యింది. మరుసటి రోజు సేవకులు లెక్క పెట్టడానికి కూర్చోగానే, వీటిని ఒక సంచిలో వేసి మఠానికి పంపుదాము, వారే లెక్క పెట్టుకుని జమ చేసుకుంటారు అని శ్రీకంఠన్ చెప్పాడు. ఒక సంచి తెచ్చి నాణాలను అందులో వెయ్యడానికి పడి అనే ఒక కొలత పరికరం తీసుకుని వచ్చారు. వెనుక నుండి పరమాచార్య స్వామివారు వచ్చి, శ్రీకంఠన్, నీకు నేను చెప్పాను భగవాన్ పడి అళప్పన్ అని, చూడు ఇప్పుడు చూసుకున్నాడు కదా అని శ్రీకంఠన్ చేతిలో ఉన్న పడిని చూపించారు. పడి అను పదానికి అర్థం అనుగ్రహం మరియు కొలత పాత్ర కూడా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.